ఆదినారాయణ రెడ్డి గారు సిక్సర్ కొడతానంటే ఏదో సుధీర్ రెడ్డి ఒకరు నోపాలు ఒకరు వైడ్ బాల్ అన్నాడు. నేను చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినారో ఆ సిక్స్ కొట్టలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతుంటారు దాటవేసే ధోరణి. నేను వేసినది వైడ్ బాల్ నో బాల్ కాదు. నేను వేసిన బాల్ యార్కర్ బాల్. కొడితే కొట్టాలా, కొట్టకుండా కాలు ఇరుగుతుంది, లేకుంటే వికెట్ పడుతుంది. నిన్న వికెట్ పడింది, ఎందుకు దిక్కు తెలక కాలు తగిలినట్టుంది, ఎగురుతూ ఉన్నాడు. నేను అడ్డంగా నరికేస్తా, లేకపోతే ముఖం పగలగొడతా, కాలుతోదంతా. నేను ఈ భాష మాట్లాడాలంటే ఆదినారాయణ రెడ్డి గారు, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నా. నీకంటే ఎక్కువ మాట్లాడగలను, సంస్కారం అడ్డం వస్తూ ఉంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను, రామ్సుబాడినే నరికేస్తా అన్నాడు. ఇంకా ప్రజలు, అమాయక ప్రజలు ఏమవుతారో భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తూ ఉన్నాడు. దమ్మలవాడ నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఎప్పుడు ఫ్యాక్షన్ మేము ఆలోచన చేయట్లేదు, ఫ్యాషన్ అంటాడు. పైకి చెప్పేదంతా ఫ్యాషను, లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి. అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది. ఏ బాధ్యత గల వ్యక్తి కూడా నిన్ను అడ్డంగా నరికేస్తాను, కాలుతో తంతాను, ముఖం మీద కొడతాను అని ఎవరైనా సంస్కారం ఉన్న వ్యక్తి, ఇన్ని లక్షల మంది ఓట్లేసి ఆ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ ప్రజల గౌరవాన్ని తీసేసే విధంగా నువ్వు మాట్లాడే బాధ్యత చూస్తే ఈ దమ్మలమడుగ నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రమంతా అనుకుంటా ఉంది. నీవేదో అడ్డంగా నరికేస్తానంటే భయపడి ఇంట్లో కూర్చున్న దానికి నేనన్నా అమాయక ఓటర్ను కాదు. నీ రౌడీలో నీ చెంచాలో ఏదో నేను బయటికి వస్తానే ఏదో రౌడీజం చేస్తారంటే భయపడే వ్యక్తిని కాదు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నావు. వైఎస్ కుటుంబం పుణ్యం మీద గెలిచినటువంటి వ్యక్తివి దొడ్డిదారిన తెలుగుదేశంలోకి పోయినావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలియదు, రాష్ట్రం విడిచిపెట్టిపోయినావు. నువ్వు అధికారం ఉంటే పుల్లాగా బతుకుతూ ఉంటావు, అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం. అలాంటి వ్యక్తివి నువ్వు. జగన్మోహన్ రెడ్డిని రమ్మనోడికి పోటీ చేయి. నీకు చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తివి నువ్వు. నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుక్కు? నీ శక్తి అంతా మాకు తెలుదా? దమ్మోడి నియోజకవర్గ ప్రజలు. అసలు బ్యాట్స్మెన్ పక్కన పోయినాడు, అసలు బ్యాటింగ్ చేసిన వ్యక్తి భూపేశ్ రెడ్డి పక్కకు పోయినాడు, దొడ్డిదారిని వచ్చినాడు. ఆయన బ్యాటింగ్ చేసిన వ్యక్తి అసలు బ్యాట్స్మెన్ను ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కింద పెట్టేసినాడు. దొడ్డిదారిని వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి లాస్ట్లో వచ్చినాడు. దొడ్డిదారిని వచ్చి అసలు బ్యాట్స్మెన్ నేనే అంటాడు. అంటే నీ స్వార్థం కోసం ఎవరినైనా బలు చేస్తావా నువ్వు? నన్ను కొడతానంటాడు. నీవు కాదు, నీ తరం కాదు. నా దగ్గరికి కూడా అనుకొని కూడా రాలేవు నువ్వు. నీ చెంచాలు కూడా రాలేరు. నువ్వు దమ్మలమడుగులో ఫ్యాక్షన్ వద్దని కోరుతా ఉన్నా, నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. నువ్వు చెప్తే నువ్వేమన్నా భయపడి నువ్వు అడ్డంగా నరుకుతానంటేనో నీకు కానీ నీ చెంచాగాళ్ళకు భయపడి ఇంట్లో కూర్చుంటున్నావు అనుకుంటున్నావా నువ్వు? నీలాంటి చెంచాగాళ్లకు, నీ తాటాకు చప్పులకు భయపడి ఇంట్లో కూర్చునే వాడిని కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన ఆ వాగ్దానాలు నెరవేర్చేంత వరకు నీలాంటి వాళ్ళని లెక్కే చేయను. నేను వస్తా, ప్రజల పక్షాన ధైర్యంగా నేను ప్రశ్నిస్తా, ప్రజలకు అండగా ఉంటా. అదేవిధంగా నువ్వు చేసే దౌర్జన్యాలకు ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేసేదానికి వీలే కాదు. ఇక్కడ ఏ దాంట్లో కూడా ప్రజల పక్షాన ఉండేదానికి ఎక్కడ తగ్గేదేలే. ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వేదో అది చేసినా ఇది చేసినా కాకెమ్మ కబుర్లు చెప్పి చేయాల్సిన పనులన్నీ తప్పుకుంటానంటే కుదరదు. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ చెంచాగాళ్లకు, నీ దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదు. నువ్వు అనుకుంటున్నావేమో. నేను ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎక్కడ తగ్గేదే ఉండదు. ప్రజల పక్షాన గట్టిగా ఉంటా.